ఫ్రెండ్స్, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగ్ కాదు. ట్రేడింగ్ అంటే అది వన్ టైప్ ఆఫ్ స్కిల్. అది ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఆ స్కిల్ కూడా మనం నేర్చుకుంటే వచ్చేది. ఏదో అందరికీ టాలెంట్ ఉన్నట్టు కాదు, టాలెంట్ కాదు, ఒక స్కిల్. బట్ దానికి కొంచెం టైం పడుతుంది. ఒక సిస్టమేటిక్గా దాన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఇది మెంటల్లీ ప్లస్ ఎమోషనల్లీ అటాచ్డ్ అయి ఉంటుంది ఈ సిస్టమ్ అంతా. సో ఇలా ఇందులో ఏం చేయకూడదు, ఏం చేయాలనేది మనం మాట్లాడదాం. యాజ్ ఎ బిగినర్గా ఇందులో సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు ట్రేడింగ్ ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ మార్కెట్స్ చూడాలి, ఏ మార్కెట్స్ మనం నేర్చుకోవాలి. నేను మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ నుంచి నాకు సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ మీరు ఇస్తారని అనుకుంటున్నాను. సో వీడియో లేట్ అవ్వకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం యాజ్ ఎ ట్రేడర్గా స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, నీతో నీకు పోటీ ఉంటుంది. దీంట్లో ట్రేడింగ్ అంటే నీతో నీకు పోటీ. ఇందులో నీతో నువ్వు గెలవగలగాలి. ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎమోషనల్ చాలా స్ట్రాంగ్ ఉంటే గనకనే ఇందులోకి రావాలి. ట్రేడింగ్ అనేది ఒక సామెత ఉంది, అన్నీ అందరి కోసం కాదు, కొందరి కోసమే ఏదో అంటారు. అన్నీ అందరి కోసం కాదు, ట్రేడింగ్ అందరి కోసం కాదు, ఇది కొందరి కోసమే. సో ఇందులో నువ్వు ఉన్నావా లేదా అనేది ఫస్ట్ తెలుసుకో. ఇది నీకు సెట్ అవుతుందా, అసలు ఇది ఫిట్ అవుతుందా అనేది నువ్వు తెలుసుకున్న తర్వాత స్టార్ట్ అవ్వు. ఇన్ కేస్ ఇప్పటి వరకు నువ్వు స్టార్ట్ చేయకపోయినా, స్టార్ట్ చేసినా ఇందులోనే ఉండు. ఎందుకంటే ఒక సామాన్యుని అసామాన్యుని చేసే ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే స్టాక్ మార్కెట్. ఎక్కడా లేదు. ఏ మార్కెట్ను తీసుకో, ఇది ఒక సముద్రం. ఈ సముద్రంలో నుంచి ఆ వాటర్ ఎలా నీ సైడ్ నువ్వు నీకు కావాల్సినట్టు టర్న్ చేసుకుంటావా, ఒక గ్లాస్తో ముంచుకుంటావా అనేది నీ ఇష్టం. యాజ్ ఎ ట్రేడర్గా మీరు సక్సెస్ అవ్వాలంటే చేయకూడని పని నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ టెలిగ్రామ్, ఇన్స్టా, వాట్సాప్ గ్రూపులు, ఇందులో వచ్చే ఫేక్ ప్రాఫిట్స్ చూసి మీరు సిగ్నల్ను తీసుకోకూడదు. ఎక్కడ చాలామంది మార్కెట్లో రీల్స్, ఈరోజు 2 lakhs సంపాదించాము, నిన్న 1 lakh సంపాదించాము, మేము గత 1 weekలో చాలా ల్యాక్స్ అయితే సంపాదించాము, మీరు కూడా సంపాదించాలంటే మా గ్రూప్లో జాయిన్ అవ్వండి అని అంటారు. మాకు లింక్ పెట్టండి, మేము జాయిన్ అవుతామని. అస్సలు జాయిన్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నా, ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. ఇవి స్కామర్స్, ఫ్రాడ్. అసలు జాయిన్ అవ్వద్దు, నా మాట వినండి. చాలామంది అట్లా చేస్తున్నారు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు చెప్పుకోవడానికి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అస్సలు మీరు అలా చేయకూడదు ప్లీజ్. అలా ఫస్ట్ వాటికి దూరంగా ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి. యాజ్ ఎ ట్రేడర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఎంత స్ట్రాంగ్ అంటే డిసిప్లిన్గా ఉంటేనే సక్సెస్ అవుతావు. డిసిప్లిన్ అంటే ట్రేడింగ్ అంటేనే డిసిప్లిన్. ఎగ్జాంపుల్, నువ్వు ట్రేడ్ తీసుకోవాలంటే ఒక సిస్టమేటిక్గా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని, మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని ఆ స్ట్రాటజీ ప్రకారమే నువ్వు ట్రేడ్ తీసుకోవడం కానీ ఎగ్జిట్ అవ్వడం కానీ చేయాలి. ట్రేడ్ తీసుకోవాలంటే కొన్ని గైడ్లైన్స్, రూల్స్ రాసుకోవాలి. నేను ఇక్కడైతేనే ఎంట్రీ అవుతా, నేను ఒకవేళ కనుక ఒక ట్రేడ్ లాస్ అయితే ఇంకో ట్రేడ్ ఆపర్చునిటీ దొరికితేనే ఎంట్రీ అవుతా, నేను లాస్ అయ్యానని మళ్ళీ ఆ లాస్ని రికవర్ చేయడానికి ఇంకో ట్రేడ్ ఎంట్రీ అవ్వను, డబుల్ పొజిషన్ తీసుకోను, ఈరోజు లాస్ ఆర్ ప్రాఫిట్ ఓన్లీ 2 or 3 ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను, రిస్క్ మేనేజ్మెంట్ 1 or 2% మాత్రమే ఇస్తాను ఫర్ ట్రేడ్ అని, ఇలా నీకంటూ కొన్ని గైడ్లైన్స్ రాసుకొని ఆ గైడ్లైన్స్ ప్రకారమే నువ్వు ఫాలో అవ్వాలి. ఒకవేళ కనుక నువ్వు వాటిని అవాయిడ్ చేస్తూ ఒక గైడ్లైన్స్ నువ్వు రాసుకోకుండా నీ ర్యాండమ్గా నువ్వు ట్రేడ్ తీసుకుంటే గనక నువ్వు మార్కెట్లో సస్టైన్ అస్సలు అవ్వలేవు. క్యాపిటల్ మొత్తం పోతుంది. ప్రైజ్ యాక్షన్ తెలుసుకోవాలి. ప్రైజ్ యాక్షన్ అంటే మనకు చార్ట్ రీడింగ్ తెలియాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. లిక్విడిటీ, ట్రెండ్ లైన్ లిక్విడిటీ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇంటర్నల్ లిక్విడిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ ఫండమెంటల్ అనాలిసిస్, మార్కెట్ గురించి మొత్తం చదివిన తర్వాత అప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవాలి. మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు డమ్మీ అకౌంట్లో ప్రాక్టీస్ చేసి అక్కడ కూడా నేను సక్సెస్ అవుతున్నాను అన్న తర్వాత అప్పుడు ఏదైనా ఒక 1 or 2 స్టాక్స్ పికప్ చేసుకొని వాటిలో ట్రేడ్ చేస్తూ మెల్లమెల్లగా అప్పుడు మీ పొటెన్షియల్ ఎంత ఉందో అప్పుడు మెల్లమెల్లగా బయటపడుతూ ఉంటుంది. లైవ్ ట్రేడ్ మాత్రం తీసుకోకూడదు. తీసుకుంటే ఇంకా మీ ఇష్టం. ఫస్ట్ మనం ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎగ్జాంపుల్, మనకు జీరోదా ఉంటుంది, అప్స్టాక్, ఏంజల్ బ్రోక్, దెన్ ఫైర్స్ అని ఇట్లా చాలామంది బ్రోకర్స్ ఉంటారు. వీటిలో కొన్ని ఫైర్స్ ఉంది, ఇప్పుడు స్కాల్పింగ్, దన్ ఉంది, స్కాల్పింగ్ చేసుకోవడానికి వచ్చు. వాటిలో కొంచెం బెస్ట్గా ఉంటుంది. మన మార్కెట్ వచ్చేసి 9 to
315 వరకు ఉంటుంది. మనం ఫస్ట్ ట్రేడింగ్ చేయాలంటే మన ఇండియన్ మార్కెట్లో స్టాక్స్ ఉంటాయి, ఫ్యూచర్స్ ఉంటాయి అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ జోలికి బిగినర్స్ అస్సలు వెళ్ళకూడదు, ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ కనుక మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నట్టయితే ఇమ్మీడియట్గా ఆపేసేయండి. యాజ్ ఎ బిగినర్గా ఆప్షన్ బయింగ్ అనేది కంప్లీట్గా అదొక ఫైర్ ముట్టుకుంటే ఏమవుతుంది, సో నువ్వు బొగ్గ అయిపోతావు. ఆప్షన్ బయింగ్, ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్ జోలికి వెళితే నువ్వు ఫైర్తో ఫైట్ చేస్తున్నట్టే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఫోరెక్స్ మార్కెట్, ఫోరెక్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ఏంటి, మనకు ఎక్స్నిస్ అని చాలా మన ఇండియన్ బ్రోకర్స్ అప్రూవల్స్, ఇండియన్ బ్రోకర్స్ ఉంటారు. ఆ ఇండియన్ బ్రోకర్స్లో అకౌంట్ ఓపెన్ చేసి ఫారెక్స్ టర్మినల్ ఉంటుంది, అందులో అకౌంట్ ఓపెన్ చేసి మనం అక్కడ ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇంకొకటి క్రిప్టో కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు బైనాన్స్ అని ఉంది, బైనాన్స్ ఇంకా చాలా ఉన్నాయి. బైనాన్స్లో మనం లాగిన్ అయ్యి అక్కడ కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. క్రిప్టోలో కూడా ఆప్షన్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ కూడా ఉంటాయి, అందులో కాయిన్స్ కూడా ఉంటాయి క్రిప్టోలో, అందులో కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఓటీసీ మార్కెట్ కూడా మనకు 24 అవర్స్ ఉంటుంది. నా నుంచి నేను చెప్పాలనుకున్నది చెప్పాను. సో మీరు ఎలా ఫాలో అవుతారనేది మీ ఇష్టం. సో తర్వాత మీరు దీన్ని నేను చెప్పింది మీరు మైండ్లో పెట్టుకొని ఫాలో అవుతే ఓకే, లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం అంటే ఇంకా అది మీ ఇష్టం. మన ఛానల్లో అయితే మంచి కంటెంట్ వస్తుంది. సో ఇదండి, మొత్తానికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.